నేను సహోదరు ఇలా ఈ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. మీరు 7 ఆత్మలు కలిగిన వాడు నైనా, 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు నైనా, 7 నక్షత్రములు చేత పట్టుకున్నవాడు నైనా, ఈ దినాన నా ప్రభావ మా మధ్యకి మీరు దిగిరండి నా ప్రభావ. నైనా ఏ మాట ఏ సాక్షి మా నోటి నుండి వెళ్ళబడుతుందో నా ప్రభావ, మీ సన్నిధి కాంతి బిడ్డలందరి మీద ప్రజ్వలింపచేయండి. ఈ స్థలము నా ప్రభావ నీ ఆరాధనకి ఇచ్చిన సహోదరిపై మీ సన్నిధి ఉంచండి నా ప్రభావ. ప్రభావ నీ ఎడల ఆసక్తి, నీ సాక్ష్యం ఎడల ఆసక్తి, నీ సేవ ఎడల ఆసక్తి ఆమెలో ప్రభావ, ఆమెకున్న ప్రతి విధమైన ఆసక్తిని బట్టి నా ప్రభావ రానున్న భవిష్యత్తులో నా ప్రభావ ఉజ్వలమైన భవిష్యత్తు, ఉజ్వలమైన కార్యాలు బిడ్డల యొక్క కుటుంబంలో తన యొక్క ప్రభువైన పోరాటంలో ఆత్మీయ పోరాటంలో నా ప్రభావ మీరు జరిగించండి. మంచి కార్యాలు చేయండి నా ప్రభావ. అయినా నీ మీద ఎవరైతే ఆసక్తి ఉంచారో నా ప్రభావ వారు ఎప్పుడూ సిగ్గుపడలేదు నా ప్రభావ. అయినా మరి సిగ్గుపడేవాడు నా ప్రభువనైనా యెహోవాయందు భయభక్తులు గలవాడు ఏ విధముగానూ సిగ్గుపడడు, ధైర్యంగా ఉంటాడని సెలవిచ్చాడు నా ప్రభావ. అయినా ఆ బిడ్డ యొక్క ఆసక్తిని బట్టి ప్రతి యొక్క హృదయమును తాకండి నా ప్రభావ. చెవులను సిద్ధపరచండి, మనసును సిద్ధపరచండి. సాక్ష్య రూపేణ వాక్య రూపేణ మీరు మాట్లాడారు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. చాలా చక్కగా మరి జీవరత్న పాస్టర్ గారు నేను దినాన్ని మా ఇంటికి వచ్చారు. ఆ సందర్భంలో గురించి తెలియజేశారు కాబట్టి ఇలాగ రావడం జరిగింది. మరియు జీవరత్న గారు వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే నా సహోదరికి నా ప్రత్యేకమైన వందనాలు, మీ అందరిలాగా నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ మొఖాలని ఎప్పుడు చూడలేదు, మీరు నన్ను ఎప్పుడు చూడలేదు. దేవుడు ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా కలుపుతాడో తెలియదు. నిజంగా మరి దేవుని ప్రణాళికలో మనం అందరం కూడా ఉన్నాము. ముందుగా నా సాక్ష్యాన్ని నేను తెలియజెప్పిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. మేము హైందవ కుటుంబంలో నుంచి వచ్చాము. మరి చౌదరి కమ్మవారి కుటుంబం నుంచి, బోళ్ళ వారి కుటుంబం నుంచి మేము రక్షింపబడ్డాము. మాది పి గన్నవరం మండలం మానేపల్లి అనే ఊరు. అయితే అక్కడ మేము బోళ్ళ అప్పారావు గారు, బోళ్ళ శ్రీలక్ష్మి గారి దంపతులకు 4 కుమార్తెలు. మేము 4 ఆడబిడ్డలము. 4లో మరి ఫస్ట్ అక్కగారు దుబాయ్లో పరిచయం చేస్తున్నారు. తర్వాత 2 నేను, 3 రాజమండ్రి, మరి రాజమండ్రి లోతురన్ చర్చ్ పాస్టర్గా వారు ఉంటున్నారు. నా తర్వాత సిస్టర్. తర్వాత 4వది మరి బ్యాప్టిస్ట్ చర్చ్ వైఎస్ఆర్ అండి, వనజాక్షి గారు, వరుణ్ దీపక్. మరి ఇలాగ మేము సేవా పరిచర్యలో ఉండడం అనేది ఆశ మా తల్లికి వచ్చింది. ముందుగా మా తల్లి అనుకునేది నా 4 బిడ్డలు కూడా వాక్యం చెప్పాలని. హల్లెలూయా హల్లెలూయా. చాలామంది కొద్ది తల్లులకి అది ఉంటుందని నాకు అభిప్రాయం కదా. సేవ ఎడల ఆసక్తి, బిడ్డల సేవకులు అవ్వాలని, బిడ్డల ప్రార్థనాపరులు అవ్వాలని, బిడ్డలు వాక్యం చెప్పేవారు అవ్వాలని కొద్ది మంది తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమని కోరుకుంటున్నారు? డాక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి అని. మరి అది తప్పు కదండి, అది తప్పు కాదండి. ఒక ఉన్నతమైన విద్యాభ్యాసం చేసి నా కుమారుడు 10 మందికి సహకారిగా ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటారు. అలాగే నా తల్లి కోరుకున్నది. అయితే మేము హైందవ కుటుంబం నుంచి వచ్చాము, బోళ్ళవారి కుటుంబం నుంచి. మా నాన్నగారు ల్యాండ్ లార్డ్స్ అనమాట. చాలా కొబ్బరి తోటలు మాకు ఉండేవి. దేవుని మహాకృపను బట్టి మరి మానేపల్లి గ్రామంలో ఒక్కొక్క కులము ఒక్కొక్క వీధి. చెట్టుబడి వీధి వేరేగా, కమ్మవారి వీధి వేరేగా, చాకలోళ్ళ వీధి వేరే, ఇలాగా చాలా ఊళ్ళల్లో మీకు తెలిసే ఉంటుంది. అలా వేరు వీధులు ఉంటాయి. ఆ సమయంలో మాది గొప్ప కులం కాబట్టి మా ఊళ్ళోకి రావాలంటే, మా వీధిలోకి రావాలంటే తక్కువ స్థాయి వాళ్ళు జడుస్తూ భయపడుతూ పర్మిషన్తో వచ్చేవారు. అంత గొప్పగా మరి మా బంధువులందరూ మా వీధిలోనే ఉన్నారు. ల్యాండ్ లార్డ్స్ అనమాట. 200 ఎకరాలు, 300 ఎకరాలు, 100 ఎకరాలు కొబ్బరి తోటలు కలిగిన గొప్ప వ్యవసాయకులు అన్నమాట, ధనవంతులు. మరి ఆ రీతిగా మేము ఉంటున్న సందర్భంలో మా అత్తమ్మ గారు ముందు నమ్ముకున్నారండి. ఆవిడ క్యాన్సర్ వచ్చింది. దేవుడు తనని బాగు చేసినందువల్ల, ఒక పాస్టర్ గారు, ఇలాంటి పాస్టర్ గారు రావడం వల్ల, బాగు చేయడం వల్ల ఆవిడ దేవుడిని నమ్ముతుంది. తద్వారా మన్నా చర్చ్కి మా అత్తమ్మ గారు స్థలం రాసిచ్చేసారండి. ఇలాగే తోటల్లోనే
కొద్ది స్థలము, ఒక 5 సెంట్లు స్థలము మన్నా చర్చికి రాస్తారు. మానేపల్లిలో మొట్టమొదటికుండా ఆ చర్చి వెలిసిందండి. హల్లెలూయా. మరి చౌదరీస్ కులం నుండి స్థలం ఇవ్వడము, మరి అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా ఆ చర్చికి రావడం జరుగుతుంది. అదేంటి, మనం చౌదరీస్ చర్చిగా స్థిరపడదాం అనుకున్నారండి, కానీ అన్ని కులాల వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు నోరు మూత పడుతుంది. హల్లెలూయా. సరే, నోరు పెగలలేదు. క్రీస్తులో అందరూ సమానం. పెళ్ళే నీడని లేదు, విభేదాలు లేవు, ఎక్కడా కూడా ఏ భేదమో, పురుషుడని స్త్రీ అని, అన్యుడని సమరయుడని లేదు. కాబట్టి మా అత్తమ్మ గారు ఎంతో కమిట్మెంట్కి లోనయ్యి ఆ చర్చికి ఆ స్థలం ఇవ్వడం జరిగింది. అలా కొనసాగుతున్న దినాల్లో మా నలుగురిని మా అమ్మగారు అమ్మ శ్రీలక్ష్మి పిల్లలను కూడా తీసుకురా అని అత్తమ్మ గారు చెప్పేవారు. అయితే అలాగా మా నాన్నగారు బ్రతుకున్న దినాల్లోనే మేము వెళ్ళడం ప్రారంభం చేశాం. కానీ నేను మాత్రం వెళ్ళేదని కాదు. ఎందుకంటే హల్లెలూయా చెప్పడం అన్నా, ఈ సంచులు ఇచ్చుకుని వెళ్ళే పాస్టర్లు అన్నా, ఈ బైబిల్ ఇచ్చుకుని వెళ్ళే స్త్రీలన్నా నాకు ఎలర్జీగా ఉండేది. నేను వెళ్ళేదాన్ని కాదు. ఆ సందర్భంలో దేవుని కృపను బట్టి అందరికంటే ముందుగా నేనే ఉండడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. మా నాన్నగారు జబ్బు పడిపోయారు. చనిపోవడానికి ముందు ఒక పాస్టర్ గారితో మాట్లాడి అన్నవజ్రం అని వాటరేపల్లిలో సేవ చేస్తుంది ఆవిడ బియ్యం ఏరుకుంటుంటే అన్నవజ్రం అని ఆవిడతో దేవుడు మాట్లాడి, ఎళ్ళు గోళ్ళ అప్పారావు ఇంటికి వెళ్ళు, అతను 3 రోజుల్లో అతను తీసుకెళ్ళిపోతున్నాను, ఆ పిల్లల్ని నేను వాడుకోబోతున్నాను, ఆ పిల్లలు చాలా భవిష్యత్తు కలిగిన బిడ్డలు, అప్పారావుని నా మీద నమ్మిక ఉంచేటట్టు ప్రార్థన చేయి అని చెప్పి ఆ పాస్టర్ గారిని మరి ఒకసారి చెప్పారంట. ఆ పాస్టర్ గారు, బాబోయ్ ఆ వీధిలోకి నేను వెళ్ళను, ఆ ఇంట్లోకి నేను వెళ్ళను, అప్పారావు ఇంటికి వెళ్ళాలంటే మామూలా, అమ్మో ఆ గదిలో మర్చిపోయాను, ఆ దారి మర్చిపోయాను నేను అని భయపడిపోతుందంటే దేవుడు చెప్తుంటే. 2వ సారి చెప్పారు, 3వసారి చెప్పారు, కానీ కదలేదు. 4వసారి వీపు మీద కొట్టారంటండి దేవుడు, వెళ్తావా వెళ్ళవని. ఆవిడ చాట్తో ముందు పడిపోయింది అనుకుంటుంది. ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ముందు పడిపోయింది, బాబోయ్ నాయన నన్ను కొట్టదు, నేను వెళ్తానని. ఆ యొక్క దెబ్బలోనే మా ఇల్లు, మా వాకిట, మా వీధి, దారి, అప్పారావు ఎలా పడుకున్నాడో అవన్నీ చూపించారంటే. ఆ దారి ఆ మ్యాప్ పట్టుకుని ఆవిడ వచ్చేసింది. హల్లెలూయా. ఆవిడ వచ్చేసి, అప్పారావు ఎలా ఉన్నావు, మన ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా, నేను అన్నవజ్రాన్ని అని చెప్పి అప్పారావు గారు చెయ్యేసి సిలువేసి యేసుప్రభుని నమ్ముకో అని చెప్పిందండి. అయితే మా నాన్నగారు సత్యసాయిబాబా భక్తులు, మేము కూడా సత్యసాయిబాబా భజన చేస్తాం. సాయిబాబా అంటే మాకు ఎంతో ఇష్టం. బాల వికాస్ కార్యక్రమానికి మేము వెళ్ళేవాడు. మనకు సండే స్కూల్ ఎలాగా, అలాగే బాల వికాస్ కార్యక్రమం అక్కడ వారికి అలా అనమాట. మరి భజనలు చేస్తాం. తాళాలు, చిన్న తాళాలు ఉంటాయి కదా, ఆ తాళాలు గురించి నేను భజన చేస్తాను. సందర్భంలో మరి సాయిబాబా భక్తులు కాబట్టి ఒక 20 సెంట్లు భూమి సాయిబాబా అనే కట్టడానికి మా నాన్నగారు ఇచ్చేసారు. అక్కడేమో అత్తమ్మ గారు మన్నా చర్చికి ఇచ్చారు, ఇక్కడేమో హైందవ గుడికి ఎవరిచ్చారు, మా నాన్నగారు ఇవ్వడం జరిగింది. అయితే మాకు తెలియదు, మా దొడ్లోని ఇంత స్థలం ఉండేది, అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నిలయం వెలిసింది. ఆ నిలయంలోకి మేము భజన చేస్తూ చక్కగా జీవనాన్ని కొనసాగిస్తున్నాం. అయితే హైందవ కుటుంబంలో, గొప్ప కులంలో మరి ఈ రీతిగా మా జీవనం కొనసాగుతున్న సందర్భంలో దేవుని మహాకృపను బట్టి, ఆ ప్రభు స్థితిని బట్టి, ఆ ప్రభు మా మీద ఉన్న దీనత్వాన్ని బట్టి మరి ఈ హైందవ కుటుంబంలో నెమ్మదిగా రావడం జరిగిందని దేవుళ్ళకి. అలాగే మేము గ్రోత్ అయ్యాము, విశ్వాసంలో నిలబడ్డాము, ఇంకా చాలా ఉన్నాయి. అయితే మా వివాహాలు వచ్చేసరికి ఎవరిని చెయ్యాలా అని మా వివాహాలు అమ్మగారి ధైర్యం ఉండి, నాకు కులం ప్రాప్తి లేదు, ఏ కులమైనా నేను నా పిల్లలకి చేస్తాను, అయితే వాక్యం చెప్పే అల్లుళ్ళు కావాలని మా అమ్మగారు. మేము వాక్యం చెప్పాలి, వచ్చే అల్లుళ్ళు కూడా వాక్యం చెప్పాలని ఆసక్తితో మరి ఈ కుల ప్రాప్తి లేకుండా, కుల విశిష్టత లేకుండా అందరూ ఒకటి అని చెప్పి వాక్యం చెప్పే, అంటే ధనాన్ని చూడలేదు, ఆస్తిని చూడలేదు, ఇల్లు చూడలేదు, వాక్యం సరిగా చెప్తున్నారా లేదా అదే చూసారండి అమ్మ. హల్లెలూయా. మరి ఇప్పుడు అక్కగారు గొప్పగా అబుదాబి ప్రాంతంలో పెద్ద సంఘము అక్కడ. 2వది నేను సేవలోను ఆయన ఉద్యోగంలోను, ఇద్దరు కూడా సేవలోను ఆయన ఉద్యోగంలో కూడా ఆయన సేవలో కూడా ఉంటాను. 3వది మరి నేను అమ్మగారు అక్కడ చర్చలు చూస్తూ ఉంటాను జగ్గనపేట. 3వది అక్కడ మా చెల్లి గారు రాజమండ్రిలో సేవ చేస్తాను. 4వది చిన్న ఇలాగ సేవలో మేము
ఇదండి మా యొక్క సాక్షి. ఇంకా చాలా చాలా మా వివాహాలు మరి మా పెద్దనాన్న గారు గోళ్ళ సత్యనారాయణ గారు, గోళ్ళ బుల్రమయ్య గారు, మరి మీకు తెలిసే ఉంటుంది, ఎప్పుడైనా వినే ఉంటారు గోళ్ళ వారి కుటుంబం అంటే. వాళ్ళందరూ అన్నారు మరి మా నాన్నగారు చనిపోయేటప్పుడు వీళ్ళు 4 ఆడపిల్లలు, వీళ్ళ ఆస్తి ఎలాగా, వీళ్ళ కొబ్బరికాయలు చూడగలరా, దింపులు తీయించగలరా ఈ ఆడపిల్లలు వెళ్ళి అని చెప్పి నాన్నగారు ఏం చేశారంటే మరి పవర్ ఆఫ్ పట్ట ఎవరికి ఇచ్చారు? పెదనానికి ఇచ్చారు. నువ్వే బాధ్యతలు అన్నీ స్వీకరించి వీళ్ళ పెళ్ళిళ్ళు చేయను. ఎప్పుడు అది మేము దేవుళ్ళలోకి పవర్ ఆఫ్ పట్ట రాసేసిన తర్వాత ఆయన చనిపోవడం జరిగింది, దేవుడు మాట్లాడడం జరిగింది. అయితే ఆయన మీరు ఇలాంటి వివాహాలు చేసుకుంటున్నారు, క్రైస్తవ వివాహాలు చేసుకుంటున్నారు, మన పరపతి ఏంటి, మన ప్రతిష్ట ఏంటి, మన కులం ఏంటి, మన గోత్రం ఏంటి, ఇలా మాట్లాడి మరి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు. బంధువులందరూ మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు. ఆస్తులు మరి పవర్ ఆఫ్ పట్ట ఆయన మీద ఉంది కాబట్టి ఆస్తులు తీసేసి బంధువులు విడిచి వెళ్ళిపోయారు. అయితే మేము మా అమ్మగారు మాత్రం తోడుకేసి రాలేదండి. ఉన్నా లేకపోయినా మరి దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు అత్యధికమైన స్థానాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అంటున్నారు మా అమ్మగారిని, మీ అల్లుళ్ళు చాలా మంచోళ్ళే, మా కొడుకులు ఉన్నారు, మీ అల్లుళ్ళు చాలా మంచోళ్ళు, చాలా కొడుకుల్లా చూసుకుంటున్నారు, మీ అల్లుళ్ళు నడుపుతున్నారు, మాకు 4 రాజ్యాలను వెళ్తున్నారు అని చెప్పి ఎవరైతే మమ్మల్ని ఇది చేశారో, ఎవరైతే మమ్మల్ని మరి ఇలాగూ చెప్పారో, మరి ఇలాగూ ఎవరైతే అన్నారో వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి మా ఇంటికి వస్తారు. హల్లెలూయా. మా ఇంటికి వచ్చి మీ దేవుడు గొప్పవాడు, మీరు గొప్ప దేవుడిని నమ్ముకున్నారు అంటున్నారు. హల్లెలూయా. మరి ఎవరు ఇక్కడ ప్రత్యేకింపబడ్డారు? మనమా వాళ్ళ? మనం ప్రత్యేకింపబడిన బిడ్డలం. దేవుడు మనల్ని ప్రత్యేకించాడు, అభిషేకించాడు. కాబట్టి ఇలాగా దేవుని సేవలో మేము ఉండడం జరిగింది. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి మా ఇంటికి వస్తున్నారు, మరి అందరూ మాతో మాట్లాడుతున్నారు, అందరూ మాతో సమాధాన పడ్డారు. హల్లెలూయా. మరి ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైన సాక్ష్యాలు నా సేవా పరిచర్యలో కానీ. మరి నేను జాబ్ చేస్తూ ఉండేవారండి దుబాయ్ దేశంలో, మస్క్ అనే కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవారు. ఆ సమయంలో మరి నేను విజిట్ కాదు ఫ్యామిలీ వీసా మీద చిన్న బాబుని ఎత్తుకుని నేను దుబాయ్ దేశం వెళ్ళడం జరిగింది. అప్పుడు 2016 నేను వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ మళ్ళీ పాప దగ్గర నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు, మళ్ళీ సేవలో ఉండడం చెప్పింది. మరి ఫస్ట్ నేను దుబాయ్లో 6 నెలలు, షార్జాలో 6 నెలలు ఉండడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంతకాలానికి ఇప్పుడు మరి వాకింగ్ చెప్పడానికి 1 మంత్ జర్నీ నేను అబుదాబి ప్రాంతంలో చేసుకుని. హల్లెలూయా. మరి ఈ రీతిగా నా యొక్క జర్నీ కొనసాగింది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరి మనందరి దేవుని కృప అలాగే చూపిస్తాడు. ఒక్కొక్కరి ఎలా దేవుని కృప చూపిస్తాడు. నీ మీద దేవుని కృప, నా మీద దేవుని కృప. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన సాక్ష్యాలు మనకి ఉన్నాయి. అయితే ఈ దినాన దేవుడు ఈ రీతిగా నిలబెట్టడం, విశ్వాసంలోనే నేను ప్రతిదాన్ని గమనిస్తూ ఉంటాను, విశ్వాసాన్ని పరీక్షిస్తాను. నిజ జీవితం ఎలా ఉంటుందంటే విశ్వాసంలో ఉంటుంది. హల్లెలూయా. మనం విశ్వాసంలోనే ప్రతి క్రైస్తవుడు విశ్వాసంలోనే నడవాలి. విశ్వాసంలో ఎలా ఉంటుందంటే ఈ రోజు విశ్వాసం చాలా కష్టం. విశ్వాసం ఏంటమ్మా? చాలా కష్టం. అబ్రహాం 20 సంవత్సరాలు వెయిట్ చేశాడా? అది కష్టపడ్డాడా? ఓపిక, ఓర్పు, సహనం వచ్చేసిందండి. హల్లెలూయా. అందుకే అతను విశ్వాసులకు తండ్రి. ఒక యవనస్తుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడంట. ఏమని వచ్చాడు? అయ్యా నాకు ఓర్పు లేదు, నాకు సహనం లేదు, ప్రార్థన చెయ్యండి అంటే పాస్టర్ గారు అన్నారంట, ఇతనికి శ్రమలు దయచెయ్యి, ఇతనికి కష్టాలు దయచెయ్యి నాయనా యేసయ్య అని ప్రార్థన చేశాడు. హడిలిపోయాడండి ఈ యవనస్తుడు. ఏంటండి, నేను ఎప్పుడు మీతో ప్రార్థన చేయించుకోను, ఏంటండి శ్రమలు రావాలని, కష్టాలు రావాలని నాకు ప్రార్థన చేస్తారా మీరు అని అతను తిడుతున్న సందర్భంలో ఆయన అన్నాడంట, శ్రమల ద్వారానే శ్రమల దానని మీకు సహనం వస్తాయి బాబు, అందుకే నీకు శ్రమలు రావాలి ప్రభు, నీకు శ్రమలు లేవు అన్నాడు. హల్లెలూయా. చూసారా, శ్రమలు వస్తున్నాయి, క్రైస్తవత్వాన్ని నమ్మకూడదు, బాప్తిసం తీసుకోకూడదు, బాప్తిసం తీసుకుంటే కష్టాలు వస్తాయి, విశ్వాసం అంటా ఉంటారు. కష్టాలను నువ్వు సాధారణంగా నువ్వేం చేయాలి? ఆస్వాదించాలి.
సాదరంగా ఆహ్వానించాలి, కష్టాలను సంతోషంగా ఆస్వాదించాలి నువ్వు. అప్పుడే నీకు సహనము, ఓర్పు వస్తాయి. ఇప్పుడు గులాబీ పువ్వు చెట్టుని ఏముంటుంది? ముళ్ళు ఉంటుంది. మరి పువ్వు కోసుకునేటప్పుడు నీ చేతులు తగులుతుందా? తగులుతుంది. అంటే ముళ్ళు ఏదో ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే కానీ నువ్వు కొయ్యలేవు. అవునా? కోసిన తర్వాత ఎక్కడ పెట్టుకుంటావు? తలలో పెట్టుకుని ఎంత అందంగా చూసుకుంటావు. అంటే నీ తలలో పెట్టుకునే పువ్వు మీదకి అందరి దృష్టి మలుతుందా లేదా? మలుతుంది. అలాగే మనం అందరం ఒక్కొక్క పువ్వు తోటలో, ఉద్యానవనంలో కోసుకునే పువ్వు. హల్లెలూయా. నువ్వు పరిమళించాలనుకుంటున్నావా? నువ్వు సువాసన గలదానిగా ఉండాలని ఆశపడుతున్నావా? అయితే ఈ దినాన అపోస్తులు మనం చూస్తున్నాం. అపోస్తుల గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తే చూడండి, 1వ వచనం చదువు. ఉత్తేఫీయులారా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ముందు. ఓతేఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన తరువాత ఆయన పరమునకు చేర్చబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమును రచించి చాలే. ఇక్కడ మీకు ఈ వాక్యం నేను ఎందుకు తీసుకున్నానంటే, మీ అందరి ఎలా వాక్యంలో ఆసక్తి చూసాను. ముందుగా ఆ సహోదరిలో ఆవిడకి ఎంతో ఇంట్రెస్ట్, దేవుని పరిచయం చేయాలని ఆసక్తిగా ఉండాలి. అలాగే ఆవిడ ఎంత ఆసక్తిగా ఉందో ఆవిడ దగ్గరికి వచ్చిన స్త్రీలు కూడా అంతే ఆసక్తితో ఉంటారని నేను ఎరిగాను. అయితే ఈ దినాన మొన్నటి వరకు మనం లెండి డేస్ జరుపుకున్నాము, శిలువ ధ్యానాలు జరుపుకున్నాము, తర్వాత ఏం జరుపుకున్నాము? ఈస్టర్ మట్టలాధారం జరుపుకున్నాము, ఈస్టర్ జరుపుకున్నాము. తర్వాత ఏమైంది? ఆయన ఆరోహణుడు అయ్యాడు. ఆరోహణుడు అయిన తర్వాత ఆయన వట్టునే వెళ్ళిపోయాడా? ఆయన ఆరోహణుడు అయిన తర్వాత జరిగిన సందర్భాలు ఏంటి? ఒకవేళ ఆరోహణుడు అవ్వకపోతే 40 దినాలతో పాటు 2000 సంవత్సరాల నుంచి భూమి మీదే ఉండిపోయాడు అనుకో అమ్మ. ఆరోహణుడు అవ్వకుండా ఇప్పుడు శిలువ కార్యం ఒక ఎత్తు అయితే, పునరుద్ధానం ఒక ఎత్తు, తర్వాత ఆరోహణం అవటం ఇంకో. ఆయన ఇక్కడ ఉండకూడదు, ఇంకా ఆయన ఏమైపోవాలి? ఆరోహణుడు అయిపోవాలి. ఆయన కనీసం 40 దినాలు మన కోసం ఉండిపోయాడు. మన కోసం 40 దినాలు ఉన్నాడు ఆయన. అంటే భౌతిక శరీరంతో ఉన్నాడా? ఆత్మీయ పునరుద్ధాన శరీరం, మహిమ శరీరంతో ఉన్నాడా? మహిమ శరీరం. 40 దినాలు ఏ శరీరంతో ఉన్నాడు ఆయన? గమనించాలి. 40 దినాలు ఏ శరీరంతో ఉన్నాడంటే మనము భౌతిక శరీరంతో ఉన్నాడు ఆయన 40 దినాలు. ఆయన చేపలు రొట్టె తిన్నాడా లేదా? తిన్నారా? ఉన్నదా? ఉన్నదమ్మా. మత్తయి సువార్త 24 ఇంకా ఆ సువార్తలన్నీ మనం వెతికినట్లయితే అతను ఏం తిన్నాడు? కాల్చిన రొట్టెలు, చేపలు తిన్నాడు. కాల్చిన చేపలు అంటే 40 దినాలు భౌతిక శరీరంతో ఉన్నాడని మీరు గ్రహించాలి. తర్వాత భౌతిక శరీరానికి, మహిమ శరీరానికి తేడా ఏంటి? మరి మేడగదిలో శిష్యులు భోజనం చేస్తున్నప్పుడు, మేడగదిలో శిష్యులు కూర్చున్నప్పుడు ఆయన తలుపు ఎవరైనా తీసారా? వినండి, తలుపు ఎవరైనా తీసారంటే ఆయన తలుపులను తెలిపాడా? తీసే ఉన్నాయి కాబట్టి తోసుకుని వెళ్ళాడు అని కొంతమంది అంటారు మహిమ శరీరంతో వెళ్ళి కనిపించాడు. ఆయన మహిమ శరీరంతో వెళ్ళలేదు, నువ్వు అన్నట్టుగా తోసుకుని. ఒకవేళ డోరు కొట్టి ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే మేడగదిలో శిష్యులందరూ బదులుగా తోమ ఏం చేశాడంటే, నువ్వు దెయ్యాను పోతాను అని ఊహించుకున్నాడో ఏమో కానీ నేను నమ్మనన్నా. గాయాలలో వేలు పెడతాను. అయితే రా నా గాయాల్లో వేలు పెట్టు. అంటే గాయాలు ఉన్నాయి, మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి. అక్కడేమో చేపలు తిన్నాడు, ఇక్కడేమో ఏలు పెట్టి చూడు, ఇది భౌతిక శరీరమే అని రుజువుపరిచాడు. హల్లెలూయా. అంటే 40 దినాలు ఏ శరీరంతో ఉన్నాడు? భౌతిక శరీరంతో ఉన్నాడని రుజువులు మనకి. ఇప్పుడు ఆరోహణం ఒక ఎత్తు. ఒకవేళ ఆరోహణం అవ్వకుండా అవి చూపించకుండా మనకి ఇప్పటి వరకు ఉండిపోయాడు అనుకోండి, ఆయన దేవుడు అవునా? దేవుడు కాకపోతే ఆరోహణ అవుతేనే దేవుడు. హల్లెలూయా. దేవుడు అంటే ఎవరు?
ఆయనకి ఆయన పుట్టాలి, ఆయనకి ఆయనే చనిపోవాలి, ఆయనకి ఆయనే ఎవరి ప్రమేయం ఉండకూడదు, అతని హల్లెలూయా. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుల కార్యాలు ఏం చేశారంటే మొదటి వచనంలో ఏం చేశారు? మరి లూకా భక్తుడు ఈ యొక్క గ్రంథాన్ని రాశారు. వినండి అందరూ, ఎవరు రాశారమ్మా? నా వైపు చూడండి అందరూ. లూకా భక్తుడు ఈ గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథం యొక్క విశిష్టత ఏంటో తెలుసా? ఈ గ్రంథం లేకపోతే పత్రికలు లేవు. ఈ గ్రంథానికి, ఈ పత్రికలన్నిటికీ వెన్నెముక ఏంటంటే అపోస్తలుల కార్యాలు. అపోస్తలుల కార్యాలు లేకుండా ఈ పత్రికలు లేవు. బ్యాక్ బోన్ అన్నమాట. ఏంటి? అపోస్తలులు. లూకా భక్తుడు 2 పుస్తకాలు రాశాడు. 2 పుస్తకాలు ఏంటది? లూకా సువార్త, అపోస్తలుల. ఈ 2 మొత్తం కొత్త నిబంధనకే పెద్దవన్నమాట, చాలా అధిక శాతం అన్నమాట. ఈ 2 లేకపోతే పౌలు పత్రికలు లేవు అని మీరు జ్ఞాపకం. అందుకే ఈ 2 పుస్తకాలు ఎవరికి అంకితం చేశాడంటే ఓ థియోఫిలా అనే బిరుదు గల వ్యక్తికి, పేరు గల వ్యక్తికి. థియోఫిలా అంటే దేవునిని గణపరచువాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు గణపరుస్తున్నావా? దేవుని గణపరచువాడు, చక్కటి విశిష్టత గలవాడు, చక్కటి అధికార ప్రభుత్వ ఉద్యోగం గలవాడు, అతను చక్కటి ధనవంతుడు, సేవను ప్రోత్సహించేవాడు, సేవకులను పోషించేవాడు. నీ దగ్గర డబ్బు ఉంటే, నీ దగ్గర ధనం ఉంటే, పరపతి ఉంటే, నీ పరపతి దేవుని సేవకు ఉపయోగించాలి. నీ దగ్గర జ్ఞానం ఉంటే దేవుని సేవకు ఉపయోగించాలి. నీ దగ్గర ధనం ఉన్నా, దర్పం ఉన్నా, లేకపోతే పేరున్నా, నీకున్న టాలెంట్స్ అన్ని దేనికి ఉపయోగించాలి? దేవుని సేవ. దేవునికి. అప్పుడే నీ జీవితం సార్థకత అవుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాను ఇది. ఆయన పరిశుద్ధి. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అపోస్తలుల కార్యాలు, లూకా సువార్త, ఈ 2 కూడా లూకా గారే రాశారు. వినండి అందరూ, ఎవరు రాశారమ్మా? లూకా గారే. థియోఫిలాకి రాశారు. ఎవరికి రాశారు? థియోఫిలాకి రాశారు. లూకా సువార్త కూడా ఇతనికే రాశారు, థియోఫిలాకే రాశారు. అపోస్తలుల కార్యాలు 2వ పుస్తకం కూడా ఎవరికి ఇచ్చాడు? థియోఫిలాకే ఇచ్చాడు. ఎందుకంటే ఇతను ఉద్యోగం చేసేవాడు, ఇతనికి ప్రతిష్ఠ ఉంది, పేరుంది, పరపతి ఉంది, డబ్బు ఉంది. రేపు ఈ 2 పుస్తకాలు ప్రింట్ కావాలంటే, రేపు ఈ 2 పుస్తకాలు ప్రపంచానికి తెలియాలంటే, పోస్ట్ చేయాలంటే, ఈ ప్రింట్ చేసి అనేక పుస్తకాలుగా దొంతలుగా ప్రింట్ చేసి మరి అనేక మందికి సువార్త అందాలంటే ఒక అధికారి కావాలి, ఒక ధనవంతుడు కావాలి, ఒక మంచివాడు కావాలి. మరి అంకితం చేసే వ్యక్తికి, ఒక పుస్తకాన్ని అంకితం చేసే వ్యక్తికి మంచి లక్షణాలు ఉంటాయి. అతను భక్తి గలవాడై ఉండాలి, సేవా తత్పరత కలిగి ఉండాలి, పోషించేవాడు. ఇప్పుడు లోకాన్ని ఎవరు పోషిస్తున్నారు? ఇతనే. థియోఫిలా ఎంతో డబ్బు ఇచ్చుంటాడండి. తను విశ్లేషించిన చారిత్రాత్మకమైన ఘట్టాలని విపులంగా తయారు చేశాడు. 30 సంవత్సరాల చరిత్ర ఈ యొక్క అపోస్తలుల కార్యాల్లో ఉంది. ఏం చరిత్ర ఉన్నది? ఆయన ఆరోహణ వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత కదేంటి? అది ఉందండి అపోస్తలుల కార్యాలు. శిష్యులు చెదిరిపోయారు, మళ్ళీ వాళ్ళు గ్యాదర్ అవుతారా? గురువుగారు చనిపోయాడు, గురువుగారు లేచి వెళ్ళిపోయాడు, గురువుగారు ఆరోహణ అయిపోయాడు. తర్వాత కదేంటి? మన విశ్వాసం వట్టిదేనా? ఇంకా ఏ గురువు గారు వస్తారు, ఏ బోధకుడు వస్తాడు చెప్పడానికి? చెదిరిపోయిన శిష్యుల్ని గ్యాదర్ చేసి మరలా వాళ్ళ విశ్వాసాన్ని నింపాలంటే ఏ మనుషుడు సరిపారు. 40 దినాలు ఉండవలసిన ఆవశ్యకత ప్రభువుకు వచ్చింది. హల్లెలూయా. 40 దినాలు ఆయన ఉండడం వల్ల శిష్యులు అందరూ కూడా పునరుద్ధరింపబడ్డారు, ప్రోత్సహింపబడ్డారు, విశ్వాసపు లోతుల్లోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. వాళ్ళని నూరి వాళ్ళని మళ్ళీ ప్రోత్సహించి, వాళ్ళకి మళ్ళీ ఆహారం పెట్టి, ఆత్మీయతలో బలపరిచి, విశ్వాసాన్ని పెంపారింపజేసి ఇప్పుడు ఆయన ఆరోహణ అయ్యాడు. హల్లెలూయా. ఆయన ఆరోహణ వెళ్ళిపోతూ చెప్పాడు, మీకు ఎవరిని ఇస్తాను? ఆదరణకర్తనిస్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి అన్నాడండి. హల్లెలూయా. ఏమన్నాడు? ఆదరణకర్తనిస్తాను, మీరు ధైర్యంగా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడే ఈ శిష్యుల్ని నడిపించాడు. ఇప్పటి వరకు యేసు ప్రభు ప్రత్యక్షంగా ఉండి మనల్ని నడిపించాడు. ఇప్పుడు ఏం చేయాలి?
యేసు ప్రభు మన దగ్గర లేరు. ఆయనకు బదులుగా ఎవరు ఇచ్చారు? ఇప్పుడు చెప్పండి. ఆదరణకర్త త్రిత్వంలో ఒక వ్యక్తి. వినండి అమ్మా, ఎవరమ్మా? త్రిత్వంలో ఒక వ్యక్తి, తండ్రి, కుమార, పరిశుద్ధ కదా, ముగ్గురు. మరి ముగ్గురు ఉన్నప్పుడు ముగ్గురు 3 రూపాయలని అనుకుంటున్నారా మీరు? ఒక్కడే అనుకుంటున్నారా? ఒక్కడే. మరి పరిశుద్ధాత్మ ఏ లక్షణాలు కలిగి ఉన్నాడు? పరిశుద్ధాత్మ అప్పటి వరకు లేని పరిశుద్ధాత్మ ఎవరు రమ్మనడం వల్ల ఎవరు భూమి మీదకి పంపించారు? తండ్రి, కుమారుడు. పరిశుద్ధాత్మ భూమి మీదకి పంపించారు. ఈ పరిశుద్ధాత్మ లేకపోతే ఇప్పటి వరకు ఈ బైబిల్స్ మనం పట్టుకోలేదు. సంఘము ఏర్పడదు. ఈయన ఆదరణకర్తని ఇస్తున్నాను, మీరేం చేయాలి? మీరు అతన్ని ఆహ్వానించండి. 2వ లైన్లో ఉంచండి. ఓ థియోఫిలా అని చదువమ్మా. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదట గ్రంథము రచించి తిని ఆయన శ్రమపడిన తరువాత ఏమన్నాడు అక్కడ? నా మొదటి గ్రంథమును రచించానండి. అంటే మొదటి గ్రంథం ఏంటి? లోక. 2వ గ్రంథం ఏంటి? అపోస్తులు. అయ్యా థియోఫిలా, ఇది కూడా మీకే అంకితం చేస్తున్నాను అయ్యా. మీ పేరునే చూడండి, కొద్దిగా ప్రతులన్నీ ప్రింట్ చేయించి కొద్దిగా ప్రపంచంలోకి పుస్తకం వెళ్ళేలాగా చేయండి. అంటే ఇద్దరికి రిలేషన్షిప్ ఎలా ఉందో చూడండి. లూకా ఎవరండి? డాక్టర్ గారు. లూకా డాక్టర్ గారు అయితే ఆధ్యాత్మికమైన విషయాలు రాయగలడా? అతని చదువు వేరు, అతని డిగ్రీ వేరు, అతని తెలివితేటలు వేరు. అయితే ఇక్కడ ఏం చేయాలంటే ఈ పుస్తకాన్ని అపోస్తుల కార్యాలు రాయడానికి అపోస్తులు ఎవరైనా రాయించుకోరు? పేతురు గారు రాయించుకోరు? కానీ రాయలేదు. అపోస్తులు ఎవరైనా రాయించుకుంటే 12 మందిలో రాయలేదు. వినండి, చమత్కారంగా ఉంది చూడండి. ఒక డాక్టర్ గారు 2 పుస్తకాలు రాయలేదు. అతని జ్ఞానానికి విరుద్ధమైనది ఇవి. చాలా మంది అంటారు, నీకు ఏమైనా పిచ్చి పెట్టింది ఏంటి? ఎవడైనా నమ్ముతారా? ఇవి అపోస్తుల కార్యాలు నమ్ముతారా? ఎవరైనా లూకాసు వార్తను ఎవరైనా నమ్ముతారా? ఏమైనా పెట్టకథలు అనుకున్నావా? నీ చదివేదో చదివావు, మంచి డిగ్రీ నీకుంది, మంచి ఉత్తమమైనది నీకుంది. నీకు ఇప్పుడు నువ్వు అక్కడ ఒక రోడ్డు పక్కన కూర్చుంటే అనేక మంది రోగులు వస్తారు నీ దగ్గరికి. అనేక మంది నీకు చాలా ధనం వస్తుంది. రోగులందరూ నీ దగ్గరికి వస్తారు. ఎందుకు ఆ పనిని విడిచిపెట్టి ఇది చేస్తున్నావు? వినండి, తన డ్యూటీ మానేసి, తన వృత్తి మానేసి విశ్లేషణ వైపు మొగ్గు చూపాడు. చారిత్రాత్మకమైన ఘట్టాలుగా అనుకోరు. అసలు దేవుడు ఎవరు? అసలు పరిశుద్ధాత్మ మరియమ్మ ఎందుకు గర్భము ధరించింది? ఈ పరిశుద్ధాత్మ ఏంటని విపులీకరించి చక్కగా రాసింది ఎవరంటే వ్యక్తుల దగ్గరికి వెళ్ళాడండి. వినండి, అందరూ ఈవిడ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, నువ్వు పరిశుద్ధాత్మకి ఎలాగా, నువ్వు గర్భం ఎలా వచ్చింది చెప్పగలవా? చెప్పలేదు. యేసయ్య నీ కడుపుని పుట్టాడు, నేను వచ్చాను, నేనే లోకాన్ని నీ దగ్గరకు వచ్చాను. నీ గర్భం ఎలాగ వచ్చింది నాకు చెప్తావా కొద్దిగా అని మరియమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎవరు రాయలేదు తెలుసా? అతనే రాశాడు. మరియమ్మ పరిశుద్ధాత్మ. ఒక డాక్టర్ గారు సర్టిఫై చేశారు, పరిశుద్ధాత్మతో గర్భం ధరించాడు. హల్లెలూయా. ఒక డాక్టర్ గారండి, డాక్టర్ గారు చేస్తారా? అలాగా చేస్తారండి. ఏమని చేస్తారు? ఇదంతా వట్టిదే, నా చదువు గొప్పది, సైంటిఫిక్గా పరిశుద్ధాత్మతో గర్భం రాదు అని చెయ్యాలి. కానీ ఆయన ఒక డాక్టర్ గారు సర్టిఫై చేశారు కాబట్టి అది రుజువు. హల్లెలూయా. అది రుజువు అండి. వింత కదా. మనకు ప్రెగ్నెంట్ వచ్చిందని ఎవరు సర్టిఫై చేయాలి? డాక్టర్ గారు చేయాలి. ఒకవేళ నర్సు ఎవరో చేశారండి, అది నమ్మకసక్యంగా ఉండదు. మనం వెళ్ళి మెయిన్ చక్కటి గైనకాలజిస్ట్కి వెళ్ళి మనం చూపించుకుంటాం కదా. అలాగే మరి ఈయనే ఒక డాక్టర్ గారు ప్రపంచానికి చెప్పారండి. ఏమని? మరియమ్మ గారు గర్భము పరిశుద్ధాత్మతో నిండుకున్నదని. హల్లెలూయా.
దేవుని కృప చూడండి, ఎవరితో రాయించాడు? డాక్టర్ గారితో రాయించాడండి. నువ్వు నమ్మి తీరవలసిందే. హల్లెలూయా. లూకా గారు ప్రతి ఊరు దగ్గరికి వెళ్ళాడండి, ప్రతి పట్టణం దగ్గరికి వెళ్ళాడండి. ఇది రైటా తప్ప? యోసేపు దగ్గరికి వెళ్ళాడండి. మీకు ఇంకో విషయం తెలుసా? యోసేపు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? యోసేపు వడ్రంగి వాడు. ఆయన రాజుగారి ఇంట్లో పుట్టకుండా వడ్రంగి పొలంలో ఉన్నాడు. అక్కడ పెరిగాడు, వడ్రంగిగా పెరిగాడు. పెరిగాడా లేదా? వడ్రంగిగా పెరిగాడు. ఒక కార్పెంటర్గా ఉన్నాడు ఆయన. ఆలోచన చేయండి. మా పొలంలో పుట్టచ్చు కదా, మాది పెద్ద పొలంలో పుట్టచ్చు కదండి. పుట్టలేదు. రాజుగారి పొలంలో పుట్టలేదు, రాజుల ఇళ్లలో పుట్టచ్చు కదా, పుట్టలేదు. పోనీ అక్కడ పెరగచ్చు కదా. మోషే ఎక్కడ పెరిగాడు? అంతఃపురంలో పెరిగాడు. పుట్టింది అక్కడెక్కడో, పెరిగింది బెత్లెహేములో మన యేసయ్య, పెరిగింది నజరేతు. ఉన్నది ఎవరి కుటుంబంలో? వడ్రంగి వాడి కుటుంబంలో. అతను డాడీ, అతని నాన్న వడ్రంగి. ఎందుకని? దీనికి కూడా కారణం ఉంది. వినండి అందరూ, దీనికి కూడా ఏ కారణం? ఎందుకు? ఆయన కారణం లేకుండా ఎవరింటికి వెళ్ళదు, కారణం లేకుండా జన్మించడు, కారణం లేకుండా నీతో నాతో సత్య కబుర్లు చెప్పడం. ఈరోజు కారణం ఉండబట్టి నేను ఇక్కడికి వచ్చాను. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ నడిపింపు. ఆయన మా ఇంటికి రావడం ఏంటి, నేను ఇక్కడికి రావడం ఏంటి? ఇది ఎవరు నడిపింపు? మీరు వినడం ఏంటి? నాకేమైనా తెలుసా? మీరు ఈరోజు ఆయన కార్పెంటర్గా 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఆయన వడ్రంగి పని చేసి, కుర్చీలు చేసి, బెంచీలు చేసి, చైర్లు చేసి, అది చేసి తల్లిదండ్రులు పోషించారు. హల్లెలూయా. 30 సంవత్సరాలు సేవకు చేయొచ్చు కదమ్మా 12 సంవత్సరాల్లోనే, అవునా కాదా? సేవకు రాలేదు, వడ్రంగి పని చేశాడు. సుత్తె పట్టుకున్నాడు, మేకలు పట్టుకున్నాడు, అదేంటి ఉల్లి పట్టుకున్నాడు. ఈ ఐదు ఉంటాయండి వడ్రంగి వాడి దగ్గర. అవన్నీ పట్టుకుని రోజు చేసేవాడంట, చూసేవాడంట. ఈ టేబుల్ పట్టుకున్నాడండి. దీనికి మేకలు కొట్టేటప్పుడు, సుత్తిని చూసినప్పుడు రేపు రొద్దుట ఇలాగే నన్ను సిలివేస్తాను, రేపు పొద్దుట ఇదే మేకలు నన్ను ఉపయోగిస్తారు, ఇదిగో ఈ చేతుల మీదే నన్ను సిలివేస్తారని అన్వయించుకుని, ఆ మేకు చూసినప్పుడు, ఆ సుత్తి చూసినప్పుడు, ఆ బాడ్స్ చూసినప్పుడు, ఆ ఉలి చూసినప్పుడు అన్వయించుకునేవాడంట, లోపలికి సిద్ధపడిపోయేవాడంట సిలువకు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు వృత్తి చేశాడో అన్ని సంవత్సరాలు సిలువకు సిద్ధపడ్డాడు ఆయన. హల్లెలూయా. చూసారా ఎంత సిద్ధపాటండి, ఎన్ని సంవత్సరాలు సిద్ధపాటండి. ఇది మనం జ్ఞాపకం చేసుకున్నాం. సిద్ధపాటుతో వస్తున్నారా గుడికి? కొంతమంది గుడికి ఏ పాట నా పక్క ఆవిడే చేరుకుంటున్నప్పుడు ఈరోజు రేపు వెళ్దామా చర్చికి? వెళ్తే వెళ్దామా, చూద్దామా, లేకపోతే పలానా పెళ్ళికి వెళ్దామా? లోక సంబంధమైన విషయాల మీద కాక ఆధ్యాత్మికమైన విషయాల మీద ప్రభువుకు దగ్గర అయినట్లయితే 2 ఆశీర్వాదాలు మనకు వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఆ యొక్క కార్పెంటర్ వృత్తి చేస్తూ సిద్ధపడిపోయాడు సిలువకు. బాధను ముందే అనుభవిస్తున్నాడు. గెత్సెమనే తోటలో బాధను ముందుగా అనుభవించాడు కాబట్టి చెమట ఏమైపోయింది? బిందువులై. ఈ దినాన లూకా భక్తుడు రాసిన అపోస్తుల కార్యాలు, లూకా సువార్తలు సత్యాలు బయలుపరిచాడు. చరిత్ర దగ్గరికి వెళ్ళిపోయాడు, స్థలంలోకి వెళ్ళిపోయాడు, వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయాడు, పేర్ల దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రతి చిన్నది పాయింట్ రాశాడండి లూకా. చాలా మంది పండితులు, శాస్త్రవేత్తలు ఈ డాక్టర్ గారు రాసిన ఈ 2 పుస్తకాలను చూసి ఆశ్చర్యపోయారు. ఇతని వృత్తి వేరు, రాసింది. అందుకే మత్తయి కానీ, మార్కు కానీ, యోహాను కానీ రాయబడిన అందరూ రోగాలు రాశారు. ఈవిడికి కుంటి పోయింది, ఆవిడికి కుష్టి పోయింది అని రాశారు. కానీ లక్షణాలు మాత్రం లూకా గారే రాశారు. హల్లెలూయా. రోగం రాశాడు, రోగం యొక్క లక్షణాలు కూడా రాశాడు లూకా గారు. హల్లెలూయా. తెలుసా? మత్తయి రోగ లక్షణాలు రాయలేదు, మార్కు రోగం యొక్క లక్షణాలు రాయలేదు, యోహాను కూడా
రాయాలి. ఎవరు రాశారు? అందుకే జాగ్రత్తగా రాయాలి, జాగ్రత్తగా సువార్తలు చదవాలండి మనం. ఈయన శైలి వేరు, ఈయన విజ్ఞత వేరు, ఈయన ఆ క్వశ్చన్స్ వేరు, ఆ యొక్క ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆమె గురించి పూర్తిగా రాసింది వేరు. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు. ఓ థియోఫిలా, ఈ పుస్తకాన్ని నీకు ఇస్తున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా నాకు అనుగ్రహింపబడిన పుస్తకం ఇది. హల్లెలూయా. 30 సంవత్సరాలు తాను చేసిన జీవిత చరిత్ర అంతా కూడా ఇక్కడ రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ఎవరికి ఎంతమందికి ఇష్టం అండి? ఇక్కడ చేయొద్దండి, అందరికి ఇష్టమేనా? దానికి వ్యతిరేకత ఎవరైనా ఉన్నారు? కొంతమంది ఉన్నారు. అది పరిశుద్ధాత్మ ఈవిడి మీదకి వచ్చింది. ఈవిడి ఇప్పుడు డ్యాన్స్ చేసేస్తుంది. అంటే ఒంటి మీద చేరలేదు అనుకో, అప్పుడు మీరు అందరు నవ్వుతారా? నవ్వుతారు. అంటే ఆవిడ డ్యాన్స్ కడుతుంది కాబట్టి నవ్వుతున్నారు కదా. అయితే పరిశుద్ధాత్మ అనేక రీతిలుగా మౌనంగా కూడా కూర్చుంటుంది. పరిశుద్ధాత్మ గొడ్లు చేస్తుంది, అల్లరి చేస్తుంది, దుఃఖపడుతుంది, మొరపెట్టుకుంటుంది, వివేచన ఆత్మ ఇస్తుంది. పరిశుద్ధాత్మ సింబల్స్ కొన్ని చెప్పండి నాకు, మీలో ఎవరికైనా తెలిస్తే. పరిశుద్ధాత్మ సింబల్స్. మరియమ్మ పరిశుద్ధాత్మ ద్వారా ఇంకా చెప్పండి. పరిశుద్ధాత్మ దేనికి సాదృశ్యం, దేనికి సూచన? పరిశుద్ధాత్మ సింబల్స్ కొన్ని చెప్పండి, గుర్తులు. దేంతో పాల్చారు పరిశుద్ధాత్మ? యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె మరి చెప్పండి, వచ్చింది కదా, తెలుసు కదా. అంటే పరిశుద్ధాత్మ సూచన ఏంటి, గుర్తేంటి? పావురం. హల్లెలూయా. రెండోది పరిశుద్ధాత్మ నీరుకు సాదృశ్యం. అవునా? నీటి బాప్తిసం. రెండోది పరిశుద్ధాత్మ అగ్ని. అవునా కదా? మోషేకు పొదల వెనక కనపడింది ఎవరు? అగ్ని కనపడింది. అగ్ని ప్రత్యక్షత అక్కడ తండ్రి ద్వారా ఎవరికి వచ్చింది? మోషేకు. ఆది నుండి కూడా ఇప్పటి వరకు కూడా పరిశుద్ధాత్మ నీడలాగా సహస్రం మనం వెన్నాడుతూనే ఉందండి. హల్లెలూయా. ఇప్పుడు నేనున్నాను, నాలో ఆత్మ ఉందా లేదా? మీలో ఉందా? ఉన్నదండి. మీలో ఉందమ్మా? ఆత్మ లేకుండానే నీకు నువ్వు బతికేస్తున్నావా? లేదు, ఆత్మ ఉంటేనే. అంటే మనుష్యుడికి మనుష్యాత్మ ఉందని తెలిసిందా లేదా? తెలుసు. మీ అందరికీ తెలుసు నాలో ఆత్మ ఉందని, నీలో ఆత్మ ఉందని, అందుకే బతుకుతున్నా. అంటే విడదీసేస్తున్నారా? నేను వచ్చి ఈవిడ ఆత్మని విడదీసేనా? చేయగలనా? ఈవిడ ఆత్మను తీసేసుకోగలనా? మనుష్య ఆత్మ మనుషులకే తెలుసు. అలాగే దేవుని బిడ్డలకి దేవుని ఆత్మ మాత్రమే తెలుసండి. హల్లెలూయా. రెండింటిని విడదీయలేము. అంత అవినాభావ సంబంధం, రిలేషన్షిప్ మనకి ఉన్నాయి. అంటే పరిశుద్ధాత్మ మనలో ఉందా లేదా? పరిశుద్ధాత్మ అగ్నికి సాదృశ్యం. పరిశుద్ధాత్మ పావురంతో పోల్చవచ్చు. ఇంకా చెప్పండి. నీరు, అగ్ని, పావురం. ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళినప్పుడు మేఘస్తంభం వల్ల, అగ్ని స్తంభం వల్ల. అగ్ని అయిపోయింది కదా. పరిశుద్ధాత్మ గాలి. ఏంటమ్మా? గాలి. మరి సముద్రం ఆరిపోయింది, గాలి కదా, గాలి విసర కొట్టిందండి, అది పరిశుద్ధాత్మ. ఆ పని ఎవరు చేశారంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అరణ్యంలో ప్రతి అద్భుతము ఎవరు చేశారంటే పరిశుద్ధాత్మ ద్వారా. గొప్ప అద్భుతం జరగాలంటే పరిశుద్ధాత్మ రావాలి. గాలి, అగ్ని, నీరు, పావురం, మంచు. ఏంటమ్మా? మంచు. పరిశుద్ధాత్మ వర్షం మన మీద ఆరాధన చేస్తున్నప్పుడు మంచు దిగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మంచు, వర్షం. ఏంటమ్మా? వర్షం. పరిశుద్ధాత్మ మంచు, వర్షం. ఎన్ని ఉన్నాయో చూడండి. తర్వాత పరిశుద్ధాత్మ శబ్దం. మేడగదిలో 120 మంది ఏం చేశారు? గొప్ప శబ్దంతో అన్య భాషలు చూసారా? ఎంత జడుచుకుంటాం అన్నమాట. మనం దేవుని యొక్క ఆ వాక్యం వెలుగులోకి వస్తే జడుచుకుంటాం. ఇంత అర్థాలు ఉంటాయా?
ఓ థియోఫిలా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నాకు బయలుపరిచినవి నీకు రాస్తున్నాను అని అంటున్నాడు. ఇంకా అధ్యాయంలోకి వెళ్ళకుండానే ఎన్నో విషయాలు మనకి వచ్చాయి కదండి. జ్ఞాపకం చేసుకున్నాను ఈ దినాన్ని. ఆయన సులువుకు సిద్ధపాటు ఎలా మాట్లాడాడో చూడండి. ఈరోజు మనకుందా సిద్ధపాటు? రాకలు వచ్చాక కదండి 2000 సంవత్సరాల గురించి చెప్తున్నాడు పాస్టర్ గారు. ఏమొచ్చిందండి? ఇప్పుడు అప్పుడే రాదండి, నా పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలని అంటుంది ఒక ఆవిడకి ఎంత గట్టి నమ్మకమో చూడండి. ఇప్పుడు అప్పుడే రాదంట దేవుడు రాదు. ఆవిడ పెద్ద ప్రవచనకర్త. దేవుని యొక్క మాటలను కానీ దేవుని వాక్యాలను కానీ వ్యంగ్యంగా తీసుకోకండి. హల్లెలూయా, హల్లెలూయా. వ్యంగ్యంగా తీసుకోకండి. చెప్పాడు. శిలువ కార్యానికి సిద్ధపడిపోయిన యేసయ్య ఆరోహణమైపోతుంది. పరిశుద్ధాత్మ మనకి ఎన్ని బాప్తిసాలు ఉన్నాయి? అగ్ని బాప్తిసం, ఆత్మ బాప్తిసం, అగ్ని బాప్తిసం, నీటి బాప్తిసం, ఆత్మ బాప్తిసం. మనం ఎన్ని బాప్తిసాలు కలిగి ఉన్నాం? అగ్ని బాప్తిసం ఎవరికి? అవిశ్వాసులు. అగ్ని ఆరదు, అగ్నిగుణంలో సలసలా మరిగిపోతారు. ఉగ్రత అగ్ని బాప్తిసం మీద ఉంటుంది. దేవుని ఉగ్రత, అగ్ని కాలిపోతారు కానీ చావరు. నీటి బాప్తిసము, ఆత్మ బాప్తిసము మనం పొందుకున్నామండి. హల్లెలూయా. నీటి బాప్తిసం, ఆత్మ బాప్తిసం ముందా, నీటి బాప్తిసం ముందా చెప్పండి? ఆత్మ బాప్తిసమే ముందు, తర్వాత నీటి ఆత్మ బాప్తిసం. బాప్తిసం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాలు ఒప్పింపజేస్తున్నాడా లేదా? ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ వ్యక్తా శక్తా? చెప్పండి, నీ అభిప్రాయం చెప్పు. తప్పని నేను అన్నా. అతను వ్యక్తి అనుకుంటున్నావా, శక్తి అనుకుంటున్నావా? చెప్పు. శక్తి. నువ్వు చెప్పమ్మా. పరిశుద్ధాత్మ వ్యక్తి అనుకుంటున్నావమ్మా, శక్తి అనుకుంటున్నావా? నీ ఐడియా చెప్పు. నువ్వు చాలా వాక్యాలు విన్నావు కదా, పైకి చెప్పు. వ్యక్తి అనుకుంటున్నావా పరిశుద్ధాత్మని, శక్తి అనుకుంటున్నావా? శక్తి అనుకుంటున్నావు. అమ్మ నువ్వు చెప్పు. నువ్వమ్మా శక్తి? నువ్వు శక్తి. నువ్వమ్మా? మీరమ్మా? శక్తేనండి. శక్తి. శక్తా? శక్తి. శక్తేనండి. శక్తి. నువ్వమ్మా? శక్తి. ఇలా వచ్చేమన్నా వచ్చేద్దాం. చూసారా, అందరూ శక్తి అన్నారు, కానీ పరిశుద్ధాత్మ వ్యక్తి, శక్తి కాదు. అతను వ్యక్తి అయి ఉన్నాడు. ఇప్పుడు ఇందాకేం చెప్పాను నేను? దేవుని ఆత్మ గలవారు దేవుని బిడ్డలు దేవుని ఆత్మ కలిగి ఉంటారా లేదా? ఆ దేవుని ఆత్మ గలవారే వివేచిస్తారా లేదా? మనుష్యాత్మ మనుషుణ్ణి మనుష్యాత్మని విడదీస్తామా? విడదీయలేము. అలాగే దేవుని ఆత్మ గలవారిలో ఎవరున్నారు? ఉన్నా లేదా? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. మనలో ఉన్న ఆత్మ ఏంటమ్మా? చెప్పండి. పరిశుద్ధాత్మ. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ లేకపోతే మీరు దేవుని వారు కారు. విషయం గమనించారు. మీరు దేవుని వారు కారు, దేవుని ఆత్మ లేకపోతే. ఇప్పుడు పరిశుద్ధాత్మ, ఇందాకేం చెప్పాను నేను? గాలి అన్నాను, మంచు అన్నాను, వర్షం అన్నాను, శబ్దం అన్నాను, అగ్ని అన్నాను. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మనలో ఉన్నాయా లేదా? ఏనండి, మాట్లాడుతున్నానా? శబ్దం వస్తుందా? గాలి లేదా మనలో? పీల్చుకుంటున్నాం కదా. నీరు తాగట్లేదా? మనము 2 చేతులు కలుపుకుంటే అగ్ని రాదా? అంటే వాయువులన్నీ ఎవరిలో ఉన్నాయి? మనలో. అప్పుడు మనం శక్తా వ్యక్తా? వ్యక్తి. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ కూడా వ్యక్తి. హల్లెలూయా. వ్యక్తి అయిన వాడికి ఇవన్నీ ఉంటాయా ఉండవా? దేవుడికి ఉన్నాయా లేదా? కుమారుడికి ఉన్నాయా లేదా? మరి పరిశుద్ధాత్మకు ఉండవా? హల్లెలూయా. డౌట్ తీరిపోయిందా అమ్మా? ఆయన ఏమై ఉన్నాడు? వ్యక్తి అయి ఉన్నాడు. ముగ్గురు ఒకటే. తండ్రి వేరు, కుమారుడు వేరు కాదు.
ముగ్గురు ఒకటే. ముగ్గురు ఒకరేగా ఉండి ఏం చేశారంటే గొప్ప గొప్ప కార్యాలకి పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్షం చేశారు. ఏమ్మా తండ్రి ఏం చేశాడు? సృష్టి పలికాడు. చేసింది ఎవరు? ఆయన ఏమన్నాడు? సృష్టి కలుగుగాక, పక్షులు కలుగుగాక. పలికింది ఎవరు? శబ్దం వచ్చింది ఎవరు? పలికింది తండ్రి. శబ్దము కలుగు చేసింది. శబ్దానికి సాదృశ్యం ఎవరు? ఆత్మదేవుడు. ఎవరమ్మా? అంటే చూసారా, సృష్టి చేయటంలో పరిశుద్ధాత్మ చేయి ఉందా లేదా? హల్లెలూయా. సృష్టి చేయడంలో పరిశుద్ధాత్మ చేయి. హల్లెలూయా. ముగ్గురు కూడా చేశారండి. హల్లెలూయా. అన్ని చోట్ల చూడండి, ఆదికాండం నుండి అన్ని చోట్ల మీరు చూసినట్లయితే 3 విధాలుగా మనం చాలా చక్కగా నిరూపింపబడి మనం చూసినట్లుగా ఈ యొక్క రిఫరెన్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందమ్మా? ఆయన ఏంటి ఇప్పుడు? హల్లెలూయా. ఆయన వ్యక్తి. ఇప్పుడు ఈ అపోస్తుల కార్యాలు అన్ని చోట్లకి వెళ్ళి, ప్రాంతాలకు వెళ్ళాడు, వ్యక్తుల దగ్గరికి వెళ్ళాడు, ఊళ్ళకి వెళ్ళాడు. వెళ్ళి ఇది నిజమా కదా అని రాశాడండి లో కదా. హల్లెలూయా. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు కదా ప్రభు. వెళ్ళిపోయిన తర్వాత సంఘం ఏంటి? సంఘ పరిస్థితి ఏంటి? శిష్యుల పరిస్థితి ఏంటి? శిష్యులు ఎవరు? శిష్యులు మళ్ళా గ్యాదర్ అవ్వాలి. ఇవన్నీ ఎవరు చేయాలి? పరిశుద్ధాత్మ చేసింది. హల్లెలూయా. ఇవన్నీ పరిశుద్ధాత్మ చేసింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఆరోహణం అయిపోయిన తర్వాత సంగతి ఏంటి? శిష్యులు గ్యాదర్ చేసింది పరిశుద్ధాత్మే. శిష్యులు మరి అంత ఉత్సాహంతో, శక్తితో మరి ముందుకు వెళ్ళేది చేసింది ఎవరంటే పరిశుద్ధాత్మే. ఆరోహణం తర్వాత ఏం జరిగిందనే విషయాలు లూకా భక్తుడు అపోస్తుల కార్యాల్లో ఉచ్చరించాడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పుస్తకం లేకపోతే కొత్త నిబంధనే లేదు. ఇలాగ మనం అన్నిటి నుండి గమనిస్తూ ఉంటే ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ ద్వారానే కార్యాలు ఇంకా మనకి జరుగుతున్నాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతున్నాయి. ఇప్పటికీ ఉందండి, యుగ సమాప్తి వరకు. ఆయన ఎప్పుడైతే పైకి వెళ్ళిపోతాడో పరిశుద్ధాత్మ అప్పుడే వస్తుందండి. అసలు సిసలైన దేవుని ప్రవచనాల ప్రకటన గ్రంథం, శ్రమలు, ఇవన్నీ కూడా మానవుడు ఏదనుకుంటే అది చేసేస్తాడు. ఈమెను చంపేయాలనుకుంటే నేను చంపేయచ్చు, కానీ మధ్యలో ఎవరు అడ్డొస్తున్నారు? నాకు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు చెడు చేయాలనుకుంటున్నావు, మధ్యలో చేయలేకపోతున్నావు, ఎవరు అడ్డొస్తున్నారు? మనం చేసే ప్రతి చెడ్డ పనికి పరిశుద్ధాత్మ దేవుడు ఆపుతున్నాడండి. మనల్ని పవిత్రం చేస్తున్నాడు, మనల్ని పునీతం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ యుగంలో మనం కాబట్టి మెలకువగా ఉండాలి. మరి ఇంకో సాక్ష్యాన్ని నేను తెలియజేస్తాను. చూడండి, అబుదాబి వెళ్ళాను నేను, దుబాయ్ వెళ్ళాను. అయితే దేవుని మహాకృపను బట్టి నా సొంత వాళ్ళు కాదు, దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. మనుషులు తీసుకెళ్తే వాడబడమని నేను వెళ్ళాను. మార్చి ఫిబ్రవరి 27 నేను బయలుదేరానండి. 28, 29 నుంచి మొదలైంది నేను ఇరాన్ యుద్ధం. అందరూ అన్నారు మీరు వెళ్ళిపోవచ్చండి వెనక్కన్నారు, మీరు వెళ్ళిపోవచ్చండి వెనక్క. నేను అనుకున్నాను వెళ్ళిపోతే మంచిది, ఈ యుద్ధం మధ్య మనకి కష్టం కదా అని అనుకున్నాను. కానీ దేవుడు మహాకృపను బట్టి నేను వెళ్ళడానికి నేను టికెట్, వీసా కూడా నాకు ఒక అతను తీశాడు. హల్లెలూయా. దేవుడు అతను అబ్రహాం అనే వ్యక్తి మన ప్రాంతాల నుంచే దుబాయ్ వెళ్ళాడు, అబుదాబి వెళ్ళాడు మన ప్రాంతాల నుంచి. అతను రెస్టారెంట్లో గ్లాసులు, ప్లేట్లు ఆ పని ఉల్లిపాయలు కోస్తాడు, క్లీనింగ్ చేస్తాడు. చదువు రాదు అతను, అలాగే పాపం పని చేసుకుంటాడు. భార్య బిడ్డలు ఇల్లు కట్టుకోవాలని, చదివించుకోవాలని అక్కడ పనిలో జాయిన్ అయ్యాడు. అయితే ఆ రెస్టారెంట్ ఓనరు 2 నెలలు నేను ఈ యొక్క రెస్టారెంట్ క్లోజ్ చేసేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అతను
అయ్యి బాబు ఇంటికి వెళ్ళిపోతే ఎలాగండి, నేను ఎలా పోషింపబడతాను, నా పిల్లలకి ఫీజులు ఎవరు కడతారు, అప్పులు ఉన్నాయండి, నేను వెళ్ళనండి, నన్ను ఇక్కడే ఉండనివ్వండి, నేను ఇక్కడే ఉంటానండి, రెస్టారెంట్ క్లోజ్ చేయొద్దండి, ఆ వంట ఏదో నేను కుక్గా నాకు ప్రమోషన్ ఇవ్వండి, నేను కుక్ చేస్తానండి అన్నాడు. రోజు ఇతను ప్లేట్లు కడుగుతా ఉప్పు చేస్తున్న దగ్గర చూసేవాడు. ఉల్లిపాయలు కొత్త ఉప్పులో ఎంత వేస్తున్నారు, ఎంత అది వేస్తారు, ఎన్ని వేస్తారు, ఎంత కూర కరుగుతున్నారు అన్నీ చూసేవాడంటే. దీని పని తను చేసుకుంటేనే ఓనర్ గారు ఏం చేస్తున్నారో అయితే ఆ కుక్కు ఆ ఓనర్ గారు విదేశాలు వెళ్తున్నాను అంటే కుదరదండి, ఆ కుక్కు పని ఏదో నాకు కూడా ఇవ్వండి, మీరు లేకపోయినా నేను ఈ రెస్టారెంట్ని నడిపిస్తాను అని చెప్పాను. అయితే నువ్వేం చదువుతావు, నీకు చదువు లేదు, లాంగ్వేజెస్ రావు, నీకు తెలివితేటలు లేవు, కాబట్టి నాకు ఇవ్వడం కుదరదు, క్లోజ్ చేసేస్తాను. అయితే అతను కాళ్ళ వేళపడి బతిమాలేసి ఎలాగైనా ఒక చిన్న అవకాశం నేను కట్టను, నీకు మంచి పేరు తెస్తాను అని బతిమాలితే అతను సరే నీ మీద నమ్మకం ఉంచి నా బాధ్యతలన్నీ నీకు అప్పచెప్పాను, నువ్వు ఎలా నడిపిస్తావో నడిపించు అంటే అతను వెళ్ళిపోయాడు. బాధ్యతలన్నీ ఇతని మీద పడ్డాయి. ఇతను కుక్కు చేస్తున్నాడు. కస్టమర్స్ అబ్బా సూపర్గా ఉంది విందు, సూపర్గా ఉంది భోజనం అని కస్టమర్స్ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా మరి చక్కగా భోజనం అనేక మంది కస్టమర్స్ జరిగింది. అయితే రెస్టారెంట్ మునుపుడి కంటే ఇన్కమ్ బాగా ఈరోజు ఓనర్గా తిరిగి వచ్చేసి కస్టమర్స్ అందరూ వచ్చేసి మీ కుక్ బాగా చేశారండి, రెస్టారెంట్ ఎంతగానో డెవలప్ అయిపోయింది, చాలా మంచి పేరు మీకు వచ్చేసిందండి, మాకు కూడా ఈ కుక్ కావాలండి అని అందరూ అడిగారంట. రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరూ ఈ కుక్ కావాలి, మాకు ఈ కుక్ కావాలని. అయితే దేవుడు అంచెలంచెలుగా అతన్ని హెచ్చించాడు. అతను అనుకున్నాడంట ఎవరైనా దైవ సేవకులకు నేను ఈజిప్ట్ వీసా టికెట్ తీసాను. అది ఎంతోమంది ఎదురు చూస్తున్నారు అండి గల్ఫ్ ప్రాంతాలు వెళ్ళాలి, కానీ ఆ ఆఫర్ నాకు వచ్చింది. హల్లెలూయా. నేను మా వాళ్ళు తీసుకెళ్ళొచ్చండి, మా అక్కగారు వెళ్ళొచ్చు, 6 నెలలు నేను ఉండొచ్చు, సంవత్సరం నేను ఉండొచ్చు, నేను బాగా వాడబడవచ్చు, వాళ్ళ పరపతి మీద వాళ్ళ పేరు మీద నేను బాగా వాడబడు. కానీ దేవుడు ఏమీ తెలియని వ్యక్తి ద్వారా నేను వెళ్ళానండి. హల్లెలూయా. నేను వెళ్ళిన వెంటనే బాంబుల వర్షం ఇరానోళ్ళు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలేమో అనుకున్నాను. అయితే అక్కడ 12 చర్చెస్లో నేను మెసేజ్ ఇవ్వడం జరిగింది. అందరూ సత్కరించారు, అందరూ గౌరవించారు, అందరూ ప్రేమించారండి. లెంటి వాళ్ళు ఏం అడుగుతారంటే మాకు ఈవేళ లెంటి డేస్ ప్రసంగం కావాలని అంటారు. వాళ్ళు అడిగింది మనం చేయాలి. అక్కడ కూర్చునే అరగంటే టైం ఇస్తారు, అరగంటలో వాళ్ళ మెప్పు మనం పొందాలి. అరగంటలో మనం ఏం మాట్లాడమో వాళ్ళందరినీ అలా కూర్చోబెట్టాలంట, లేకపోతే వేసిపోతారండి. దుబాయ్ కరామా నేను అక్కడికి వెళ్ళాను, చాలా చర్చలు. అక్కడ బాంబులు వేస్తున్నారు దగ్గరలో. ఒక కారు ఏర్పాటు చేశారు, ఒక డ్రైవర్ని ఏర్పాటు చేశారు. మరి ఆ కారులోని అన్ని సంఘాలకి ఎలైన్ దుబాయ్ అబుదాబి ప్రాంతాల్లో మరి బైబిల్ మిషన్, జీడిఎం, లోతరన్ ఈ సంఘాలన్నిటికీ దేవుడు నన్ను పంపించారు. వారిలో నేను ఒక్కదానే వాడబడ్డానని అందరూ నన్ను మెచ్చుకున్నారండి. ఎవరు మెప్పది? హల్లెలూయా. నేను గమనిస్తున్నాను, దేవుడు తీసుకెళ్తే యుద్ధంలో కూడా వాడబడతాను. హల్లెలూయా. పరిస్థితులు బయటకు వెళ్ళే పరిస్థితులు ఇప్పుడు యుద్ధం వస్తుందండి, ఏమొస్తారో అప్పుడే అంటారా లేదా? ముందే అని చెప్తాం కదా, కానీ ఎవ్వరు నోటంటే అలాంటి మాటలు రాలేదు. హల్లెలూయా. ఎక్కడికప్పుడు మరి పాస్టర్ గారు వచ్చారు, లెంటి డేస్ మా ఇంట్లో పెట్టారు. అలా టైం ఉండదండి, పగలంతా ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, రాత్రులు మాత్రమే ఉడుకులు జరుగుతాయి. 8 గంటలకు కూడుకుంటారండి, 10 వరకు జరుగుతాయి. క్రిస్టమస్ అయినా రాత్రే 2 గంటలే, పునరుద్ధాన డే అయినా 2 గంటలే, కృతజ్ఞత కూడికైనా 2 గంటలే, ఏదైనా 2 గంటలే, పండగైనా పబ్బమైనా 2 గంటలే. వాళ్ళకి టైం ఉండదు, రాత్రే. అలాగే దేవుడు మహాకృపను బట్టి మరి దేవుడు వారిలో కూడా దేవుడు నన్ను, నేను అనుకున్నాను ఒక్కొక్క మిస్సైల్ అండి. ఒక అబ్బాయి పాకిస్తానీ అతను ఆ యొక్క పార్కులో తిరుగుతుంటే ఒక్క మిస్సైల్ ముక్కొచ్చి వెంటనే స్పాట్ డెడ్ అయిపోయింది. ఇంకొక అతను కారులో కూర్చుని డ్రైవ్ చేస్తుంటే నెమ్మదిగా కారు పార్కింగ్ చేసుకున్నాడు, ఆ మిస్సైల్ ముక్కొచ్చి కారు మీద తగిలింది, ఆ తరంగాలు వచ్చి అతనికి పడిపోయాడు. అంత పవర్ఫుల్ పీసెస్ అండి. జ్ఞాపకం చేసుకున్నాము. అక్కడ యుద్ధం మనశ్శాంతి లేకుండా జరుగుతుందండి.
కరువులు వచ్చేసాయండి. హౌస్ మేడ్స్ పాపం ఇళ్లలో పని చేసుకునేవారు పిల్లలకి డబ్బులు పంపించలేకపోతున్నారండి. అధిక ధరలు పెరిగిపోయినాయండి. నేను అనుకున్నాను, ప్రభువా ఈ యుద్ధాన్ని ఆఫ్ చేయండి. నేను నెల రోజులు నేను ఉన్న చోటు కానీ నేను వెళ్ళే చోటు కానీ బాంబులు లేవండి. హల్లెలూయా. దూరాన్ని ఎక్కడో వేస్తారు అమెరికా ఆఫీసుల మీద. ఇప్పటికీ కొనసాగుతుందండి. రేపో మాపో ఉండదు అన్న వాళ్ళే మళ్ళీ పెట్టారండి. ఒకళ్ళొకళ్ళు పడతలేదు. అమెరికాకి, ఇజ్రాయెల్కి, ఇరాన్కి ముగ్గురికి అణ్వాయుధాల కొరకు మాకంటే ఎక్కువ అణ్వాయుధాలు బాంబులు తయారు చేస్తుంది ఇరాన్ అని ఏళ్ళో. ఇలాగా మరి ఇంకా ఏవేవో ఏంటి హిజ్బుల్లా ఇలాంటి ఉగ్రవాద సంస్థలను పోషిస్తుంది ఇరాన్ అని దాని మీద కోపంతో ఈ యుద్ధాలు రావడానికి కారణాలు. పోరాటం ఎక్కడ ఉంటుంది? చూడండి, మునుపు కర్రల ద్వారా యుద్ధం చేసుకునేవారా లేదా? రాజుల కాలంలో, రాజుల కన్నా ముందు. తర్వాత యుద్ధాలు రాజుల కాలంలో బల్యాలు, బాణాలు, తర్వాత తుపాకులు, తర్వాత బాంబులు, తర్వాత మిసైల్స్, డ్రోన్స్ అంటే రకరకాల టెక్నాలజీ ద్వారా భూములను తయారు చేసుకుంటున్నాడండి మానవుడు. సర్వనాశనం వినాశనం తెచ్చుకుంటున్నాడా లేదా? తెచ్చుకుంటున్నాడు. దేవుడు మన అందరికీ ప్రశాంతకరమైన ఊళ్ళు ఇచ్చాడండి, పచ్చదనం ఇచ్చాడండి. అక్కడ అది లేదండి. హల్లెలూయా. చక్కటి స్మెల్ గాలండి మనకి. అక్కడంతా ఆర్టిఫిషియల్ బ్రతికే, నిల్వ ఉండే పదార్థాలు. అసలు ములగాకు దొరుకుతుంది, ములగాకు దగ్గర నుండి అన్నీ కూడా మీరు ఎన్నోళ్ళు ఉంటారు ఇక్కడ, అన్నీ కూడా దొరుకుతాయి. దొరకంది ఏమీ లేదు. పచ్చి కొబ్బరి పాలు కూడా దొరుకుతాయి, కొబ్బరి తురుము కూడా దొరుకుతుంది. కొబ్బరిని వండుకోవాలంటే ఎంత కష్టపడిపోతున్నామో మనం. కానీ పాలు ఉన్నాయి, తురుము ఉన్నది, అన్నీ ఉంటున్నాయి అక్కడ ఫ్రెష్గా. దేవుడు అంత జ్ఞానాన్ని ఇచ్చాడు, నిల్వగా ఉండాలి. ఇది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజున ఆ యుద్ధ భయం భారతదేశం మీదకి రాకుండా ఉండాలని ప్రార్థన చేసుకోవాలి, మెలకుగా ఉండాలి, ఎలర్ట్గా ఉండాలి. ఒకవేళ యుద్ధ భయాన్ని మనం ఎదుర్కోవడానికి కావాల్సిన సామాగ్రి మన దగ్గర ఉందా లేదా? మన భారతదేశంలో రేపొద్దున యుద్ధం వస్తే మన కరువు ఏంటి? మన పరిస్థితి ఏంటి? మన ఆర్థిక మాంద్యం ఎలా ఉంటుంది? పెట్రోల్ డీజిల్ అనేవి ఎలా ఉంటాయి? కొనుక్కోగలమా లేదా? గ్యాస్ బండ్లు తీసుకోగలమా లేదా? రాకుండా ప్రార్థన చేయవలసిన వారే ఉన్నారు. మీరందరూ ఎలర్ట్గా ఉండండి, భయపడకండి, మెలకుగా ఉండండి. ఏ క్షణాన్ని ఏం సంభవిస్తుందో ఇంకా అక్కడ కొట్టుకుని చేస్తున్నారండి. దేవుడు ఈ 1 month జర్నీలో సురక్షితంగా క్షేమంగా నేను వచ్చేసానండి. హల్లెలూయా. అక్కడ అందరూ ఏడ్చేస్తున్నారండి. మా సంఘాలన్నీ కూడా మాల్తమ్మ గారు వెళ్ళారు, అక్కడ ఎలా ఉన్నారు ఏంటి రోజు వాళ్ళకి అప్డేట్ ఇచ్చేదాన్ని. రోజు నేను బాగానే ఉన్నాను, వీడియో కాల్లో మాట్లాడి ధైర్యం ఓ పాస్టర్ గారిని సంఘం చూడమని పెట్టి వెళ్ళాను. సరే, యుద్ధ భయం ఉండకూడదు, యుద్ధం మన భారతదేశం మీద రాకూడదు. మీరందరూ ప్రార్థన చేయాలి, సంఘాలు జరగాలండి. అక్కడ కొన్ని చర్చెస్ క్లోజ్ చేశారు తెలుసా దుబాయ్లో. నేను వెళ్ళిన దగ్గర నుంచి చర్చెస్ క్లోజ్ చేసేస్తే అబుదాబీలో కూడా నాకు వాకింగ్ చెప్పాలనుకుంటున్నా. ఏంటండి అందరూ వచ్చి అప్రిషియేట్ చేసి అభినందించారు. మీరేంటండి వారిలో కూడా వాడబడ్డారని. హల్లెలూయా. ఇది ఎవడ ఏర్పాటు? దేవుని ఏర్పాటు అయితేనే ఎంత కష్టమైన పని ఉన్నా నేను వాడబడతాను. హల్లెలూయా. ఆయన టైం వచ్చినప్పుడు ఎవ్వరూ వెనక్కి వెళ్ళలేదు. ఆయన టైం వచ్చిందంటే రాకెట్ లాగా వెళ్ళిపోవాలంతే. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన నుండి మీరు ప్రార్థన చేయండి, యుద్ధం పోసుకోవాలి, ప్రశాంత వాతావరణం నెలకొల్పాలి. ప్రపంచ 3వ యుద్ధానికి వాటిల్లకూడదు, దారి తీయకూడదు. ఆయన చెప్పాడు ప్రభు అని యేసుప్రభు మత్తయి 24లో, యుద్ధాలు యుద్ధ సమాచారాలు మీరు వింటారు కానీ కలవరపడద్దు, భయపడద్దు. ఆయన అన్నాడు ఇవన్నీ మామూలుగా జరుగుతాయి, ఇవి కేవలం నీడలాగానే, ఇవి ఒక సాదృశ్యం లాగానే, భయపడకండి, కలవరా. హల్లెలూయా. భయపడద్దు, ప్రార్థన చేయండి, మెలకుగా ఉండండి. మనకు యుద్ధ ప్రకంపనలు కానీ కనీసం సూచాయలు కానీ మన దేశం మీదకి రాకూడదు అని ఇలాంటి తల్లులు, ఇలాంటి కుటుంబాలు, అలాంటి ఆసక్తి గల సహోదరులు కుటుంబాలకి, సంఘానికి, స్త్రీల సమాధానం కావాలి. ఈ మాటలు దేవుడు దీవించడం. చిన్న ప్రార్థన. పరిశుద్ధులకు దేవా, ఈ సమయంలో ఉపాసన పెట్టేస్తున్నాము.